Here is the review of the film Kara, starring Dhanush, Mamita Baiju, and which is directed by Vignesh Raj. Kara is an one-time decent watchable మూవీ. స్టోరీ లైన్ వచ్చేసి 1991 గర్ల్ ఫర్ బ్యాక్డ్రాప్ లో సెట్ అయి ఉంటుంది. రామనాథపురంలో కరస్వామి అనే క్యారెక్టర్ తన పాస్ట్ లో చేసిన జీవితం మళ్ళీ తన ముందుకు వస్తుంది. అట్ ద సేమ్ టైం తన మీద డిపెండ్ అయ్యే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చేసే స్ట్రగుల్స్ మూవీ మెయిన్ ప్లాట్. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్, కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, విచ్ రియల్లీ హుక్స్ ద ఆడియన్స్. సెకండ్ హాఫ్ డీసెంట్ గా కంటిన్యూ అవుతుంది. స్టోరీ ఫ్లో బాగా మెయింటైన్ చేశారు. క్యారెక్టర్స్ ని డైరెక్టర్ చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ డెప్త్ అండ్ ఎమోషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ధనుష్ అండ్ మమితా బైజు యాక్టింగ్ ఎక్సలెంట్. ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా మూవీని బాగా ఎలివేట్ చేశాయి. కొన్ని సీన్స్ స్లో అనిపించినా కూడా ఓవరాల్ నెరేషన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఇంపాక్ట్ బాగా వర్క్ అయింది. ఓవరాల్ గా కారా ఇస్ ఎన్ డీసెంట్ వన్ టైమ్ వాచ్ విత్ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, ఏ సాలిడ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ ఏ గుడ్ ఎమోషనల్ డెప్త్. థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా మిక్స్ నచ్చే వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ. రివ్యూ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ లో మూవీ సజెషన్స్, మూవీ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఫ్రీక్వెంట్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.